వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్మయశ్రీ మల్టీ టాలెంట్. ఇప్పుడు మనం ఉసిరికాయని ఊరబెట్టుకోవడం ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉసిరికాయల్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనం వాటిని అక్కడ లైన్స్ ఉంటే వాటి మీద కట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడు వీటిని ముందుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో అనేవి వేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు, గ్లాస్ బాటిల్ అయినా పర్లేదు, కానీ స్టీల్లో మాత్రం వేయకండి, అది హోల్స్ అనేది పడిపోద్ది సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు అవన్నీ కట్ చేసిన తర్వాత ఒక బాటిల్ నేనైతే ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే గ్లాస్ అయినా ప్లాస్టిక్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అవి తీసుకుని తర్వాత దాంట్లో ఇప్పుడు ఉసిరికాయను ఊరగాయ మనం బయట షాప్స్లో మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇప్పుడు పెద్దప్పుడు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఆ బాటిల్లో అనేది ఇప్పుడు అవన్నీ కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్లో వేసుకుంటున్నాను నేనైతే. బాటిల్లో వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత వాటర్ అనేది వేయాలి. వాటర్ వేసిన తర్వాత దాంట్లో అవన్నీ మిక్స్ అవ్వడం వాటర్ వేయాలి. అలాగైతే మనకి ఇవి లోపలికి వాటర్ అనేది పీల్చుకోవడం కాబట్టి అందుకు అవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని ముక్కలు వేసేయాలి. దాని తర్వాత క్యాప్ వేసేసి షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఊరగాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.